ఒకసారి రామ్ అనే చిన్న పిల్లవాడు తన గ్రామంలో ఒక పురాతన నక్షత్రపటాన్ని మాప్ కనుగొన్నాడు. ఆ పటంలో మాయా ద్వీపం అని పేరు ఉంది. తన స్నేహితులతో కలిసి ద్వీపాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. అతను తన స్నేహితులకు ఈ పటాన్ని చూపించి ప్రయాణానికి సిద్ధమవుతాడు. స్నేహితులతో కలిసి ఒక చిన్న పడవలో సముద్రయాత్ర మొదలు పెడతారు. ప్రయాణంలో పెద్ద తుఫాను వచ్చింది, కాని వారు ధైర్యంగా ముందుకు సాగారు. ఆఖరికి ఒక చిక్కటి అరణ్యంతో నిండిన ద్వీపం కనిపించింది. ఆ ద్వీపంలో మాట్లాడే పక్షులు, నీలిరంగు నదులు, మెరిసే రాళ్ళు ఉండేవి. కాని అక్కడికి వెళ్లగానే వారు ఒక రహస్య గుహ నుండి పెద్ద ధ్వని విన్నారు. రామ్ తన మిత్రులతో కలిసి ఒక పెద్ద బంగారు తలుపు కనుగొన్నాడు. ఆ తలుపును తెరవగానే ఒక మెరిసే మహల్ కనిపించింది. ఆ మహల్లో ఒక పురాతన రాజు శాపబద్ధుడై నిద్రపోతున్నాడు. అతనిని మేల్కొల్పగానే, నేను ఒకప్పుడు గొప్ప రాజునో, కాని ఒక దుష్ట మాంత్రికుడు నన్ను శాపం పెట్టి ఇక్కడ బంధించాడు. మీరు నన్ను విడిపిస్తే మీకు మాయా ద్వీపపు ఖజానా చూపిస్తాను అని చెప్పాడు. రామ్, అతని మిత్రులు మాంత్రికుడిని ఓడించడానికి మార్గం వెతుకుతారు. మంత్రికుడితో యుద్ధం చేసి అతన్ని ఓడిస్తారు. రామ్ మరియు అతని స్నేహితులు రాజును రక్షించి మాంత్రికుడిని ఓడించారు. ఆపైన రాజువారికి మాయా ద్వీపపు రహస్య ఖజానా చూపించాడు. అందులో బంగారు చెట్లు, తేనెలాంటి మాణిక్యాలు, మాయాజలాలు ఉండేవి. కాని ఖజానాలో అసలు విలువైనది ఒక పుస్తకం. ఆ పుస్తకంలో అద్భుతమైన మంత్రాలు, తెలివితేటలు పెంచే రహస్యాలు ఉండేవి. రామ్ దీన్ని చదివి తన గ్రామానికి తిరిగి వెళ్లి ప్రజలకు సహాయం చేశాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే తెలివి, ధైర్యముంటే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. అలాగే నిజమైన ఖజానా బంగారం కాదు, జ్ఞానం,